హలో అండి, అందరికీ నమస్కారం. భోగి, సంక్రాంతి, కనుమ రోజు పాటించవలసిన నియమాలేంటో మనం తెలుసుకుందాం. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలో సంక్రాంతి ఒకటి. సంక్రాంతిని మకర సంక్రాంతి అని కూడా అంటారు. సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. జనవరి 13వ తేదీన భోగి పండుగ, జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి, అలాగే జనవరి 15వ తేదీన కనుమ పండుగను జరుపుకుంటాం. ఈ పండుగ 3 రోజులు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. అప్పుడే మీ ఇంటికి శుభ ఫలితాలు చేకూరుతాయని మన పెద్దలు పాటించే నియమాల వల్ల మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. పాటించాల్సిన నియమాలంటే మనం చూద్దాము. కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో అసలు ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో క్లుప్తంగా మనం తెలుసుకుందాం. సాధారణంగా సంక్రాంతి కీడు పండగ అని అంటారు. కాబట్టి మీ ఇంటికి ఎలాంటి కీడు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటించాల్సిందే. సంక్రాంతి పండుగకు ముందు రోజు భోగి పండుగలు జరుపుకుంటారు. భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ వేడి నీళ్ళతో స్నానం చేయాలి. ఇలా తలస్నానం చేసినప్పుడు నీళ్ళలో కొన్ని రేగిపాలని వేసుకొని తలస్నానం చేస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యాలతో జీవిస్తారు. ఈ భోగి పండుగ రోజున భోగి మంటలను ఖచ్చితంగా వెలిగించాలి. మన హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం భోగి మంటలను మహాయోగ్యంగా భావిస్తారు. కాబట్టి భోగి మంటలను వేయడం ద్వారా మహాయోజ్యం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది. మీ ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నీ భోగి మంటల్లో వేసేయాలి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. ఇంట్లో ఉన్న పాత వస్తువులను భోగి మంటల్లో వేయకపోతే మీ ఇంట్లోకి ఖచ్చితంగా దరిద్ర దేవత అడుగు పెడుతుంది. భోగి మంటలు పూర్తయిన తర్వాత అక్కడ ఉండే బూడిద భస్మాన్ని తీసుకొని మీ నుదిటన పెట్టుకోండి. ఇది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. భోగి పండగ రోజున చిన్నారుల తలపైన భోగి పళ్ళను పోస్తారు. వేగి పళ్ళను ఈ చిన్నారుల తలపై పోస్తే ఆయురారోగ్యాలతో ఉంటారని, నిర్దిష్ట దోషాలు లేకుండా ఉంటాయని, తలపై భాగంలో బ్రహ్మానందం ఉంటుంది కాబట్టి తలపైన భోగి పాలను పోయటం వల్ల పిల్లల శ్రేయస్సు పెరుగుతుందని నమ్ముతారు. అలాగే శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. 12 ఏళ్లలోపు చిన్నారులు తలపై భోగి పళ్ళను పోయవచ్చు. భోగి పళ్ళ రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా నువ్వులు మరియు బెల్లం తినాలి. అలాగే భోగి రోజున నువ్వులను దానం చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. భోగి రోజున ఇంటి ముందు ముగ్గులు వేసి ముగ్గు పైన గొబ్బెమ్మలు పెట్టాలి. గొబ్బెమ్మలు పెట్టలేని వారు ముగ్గు పైన బంతిపూలను పెట్టండి. భోగి పండుగ రోజున ఏ ఇంటి ముందు అయితే గొబ్బెమ్మలు ఉంటాయో అలాంటి ఇళ్ళలోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది. సంవత్సరం అంతా డబ్బుకు లోటు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు. భోగి తర్వాత రోజున సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. మకర సంక్రాంతి పండుగ నాడు సూర్యోదయం కంటే ముందే స్నానం చేసేయాలి. సంక్రాంతి రోజున స్నానం చేసిన తర్వాత ఏదైనా ఆహారాన్ని తినాలి. పొరపాటున కూడా స్నానం చేయకుండా ఎటువంటి ఆహారాన్ని తినకూడదు. ఇది మీ ఇంటికి కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు నిల్వ ఉండిన ఆహారాన్ని అసలు తినకూడదు. ఇది మీ ఇంటికి కీడు కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు నిల్వ ఉంచిన ఆహారాన్ని అస్సలు తినకూడదు. సంక్రాంతి రోజున తప్పకుండా సూర్యదేవునికి ఆర్ఘ్యపాద్యాలు సమర్పించాలి. ఇలా సమర్పించడం వల్ల లాభాలు చేకూరుతాయి. ఏదంతా పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ సంక్రాంతి పండుగ నాడు సున్నిపిండితో స్నానం చేయాలి. సంక్రాంతి నాడు ఇలా స్నానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. సంక్రాంతి రోజున ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంటి ప్రధాన తలుపులు పైన పసుపుతో స్వస్తి గుర్తుని వేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. సంక్రాంతి రోజున ఏమి చేసినా చేయకపోయినా శివునికి అభిషేకం మాత్రం ఖచ్చితంగా చేయాలి. సంక్రాంతి రోజున చేసే అభిషేకాలకు కోటి జన్మలకు పుణ్యం మీకు లభిస్తుంది. సంక్రాంతి రోజున చేసే శక్తి ఉంటుంది. శివునికి అభిషేకం చేయలేని వారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం. సంక్రాంతి పండుగ నాడు పొరపాటున కూడా ఉల్లిపాయ మరియు
వెల్లుల్లి తినకూడదు. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు ఎవరికైనా పెరుగును దానం చేస్తే విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి. సంక్రాంతి రోజున పెరుగును దానం చేస్తే మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. సంక్రాంతి రోజున రాత్రి సమయంలో తప్పకుండా ఉపవాసం ఉండాలి. అలాగే మీ పూర్వీకుల ఆత్మశాంతి కోసం మీ పూర్వీకులకు తర్పణం సమర్పించాలి. ఇలా చేయడం వల్ల సకల శుభాలు చేకూరుతాయి. ఇక సంక్రాంతి తర్వాత రోజున కనుమ పండుగను జరుపుకుంటారు. దీనిని పశువుల పండుగ అని అంటారు. కాబట్టి కనుమ పండుగ రోజున గోమాతను పూజించిన వారికి అఖండ రాజయోగం లభిస్తుంది. ఈ కనుమ పండుగ రోజున చనిపోయిన మన పెద్దలు భూమిపైకి వస్తారని నమ్మకం. కాబట్టి ఈ కనుమ పండుగ రోజున మీ పూర్వీకులను తలుచుకుంటూ వారికి ఇష్టమైన ప్రసాదాలను సమర్పిస్తే చనిపోయిన మీ పెద్దలు చాలా సంతోషిస్తారు. గారెలు మరియు మాంసాహారంతో మీ పెద్దలకు నైవేద్యం పెట్టాలి. కనుమ పండుగ రోజున ఇంటి ముందు తప్పకుండా రథం ముగ్గు వేయాలి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ఈ కనుమ పండుగ రోజున గోమాతను ముట్టుకుంటే చాలు సకల దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి కనుమ రోజు గోవులను పూజించడం, పశువులకు ఆహారాన్ని అందించడం, పక్షులకు బియ్యం వేయడం వలన మీకు పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. ఈ కనుమ పండుగ నాడు మినపగార్లను ఖచ్చితంగా తినాలి. ముఖ్యంగా కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు. కనుమ నాడు ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఒక ఇల్లు బాగుండాలన్నా, ఇంట్లో ఉండే కుటుంబం సంతోషాలతో ఉండాలి అంటే వాస్తు బాగుండాలి. ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండే వస్తువులను వాస్తు ప్రకంగా పెట్టుకోవాలి. ఇప్పుడే మీ ఇంటి వాస్తు దోషాలు లేకుండా కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. డబ్బు పరంగా కలిసి వస్తుంది. వాస్తు ప్రకారం ఇంటిని ఎలా పెట్టుకోవాలనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయలను కట్టుకోవాలి. గుమ్మడికాయ కట్టలేని వారు ఒక కలబంద మొక్కను వేలాడి తీయండి. గుమ్మడికాయను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఇంటి ముందు గుమ్మడికాయ లేకపోతే ఇంటిపై నరదిష్టి పడుతుంది. ఇంటికి నరదృష్టి కలిగితే కుటుంబంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి. కాబట్టి ఏదైనా అమావాస్య రోజున కానీ పౌర్ణమి రోజున కానీ ఒక గుమ్మడికాయని తెచ్చుకొని ఇంటి గుమ్మం ముందు కట్టుకోండి. ఎవరైతే డబ్బు బాధపడుతున్నారో అలాంటి వారు ప్రతి శనివారం రోజున ఇల్లంతా కర్పూరం కూడా నీరు చల్లండి. ఇలా చేయటం వల్ల క్రమంగా డబ్బు సమస్యలు తీరిపోయి ఇంటి ఆదాయం పెరుగుతుంది. అలాగే ప్రతి వారానికి ఒకసారి ఉప్పు నీటితో మీ ఇంటిని తుడవండి. ఈ నీటిలో కొంచెం రాళ్ళ పుని వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంట్లో ఉండే అద్దం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తలుపులు ఎదురుగా అద్దం ఉండకూడదు. అలాగే మంచానికి ఎదురుగా అద్దం ఉండకూడదు. ఇలా ఉంటే మాత్రం మీ ఇల్లు పేదరికంతో నిండిపోతుంది. ఇంట్లో ఉండే పూజ గది ఖచ్చితంగా ఈశాన్య దిశలో ఉండాలి. ఈశాన్యంలో దేవతలు నివసిస్తారు. కాబట్టి ఈ సమయంలో చేసే దేవుని పూజలకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఎలాంటి ద్వారం అయినా ఖచ్చితంగా స్వస్తిక్ గుర్తును వేసుకోవాలి. ఇంటి ప్రధాన తలుపు మీద పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి. ఇలా వేయడం ద్వారా వాస్తు దోషాలు తొలగిపోయి మీ ఇంటి అదృష్టం కలిసి వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.